హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక చిన్న వాటర్ ప్లేస్కి వెళ్తున్నాం. అది ఎక్కడికంటే రామగుండం వెళ్ళి. మేము పోయినసారి వెళ్ళాం కానీ అంతకన్నా వీడియో రికార్డ్ ఏం చేయలేదు. అందుకే ఈసారి సూపర్గా ప్లాన్ చేసాం. ఇక్కడ నుంచి ఐబీ నుంచి మళ్ళీ ఓల్డ్ మంచిర్యాల్, ముల్కల్లా, ఎల్లంపల్లి ప్రాజెక్ట్, తర్వాత రామగుండం. అక్కడికి వెళ్ళాలి ఈరోజు. నాకైతే చాలా 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 ఎక్సైటింగ్ ఉన్నది, ఎందుకంటే వెదర్ కూడా చాలా సూపర్గా ఉన్నది. అంటే ఈ వర్షం వస్తేనే ఇంకా అక్కడ వాటర్ కొంచెం లెవెల్ ఎక్కువ అవుతాయి. అలాగే మీకు కూడా చాలా కూల్గా ప్రశాంతంగా సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా. అలాగా మా ఇంటి కాడ నుంచి జస్ట్ 4.7 కిలోమీటర్స్ అనుకుంటున్నా, ఇంకెక్కువనే ఉండొచ్చు. కానీ మాకైతే ఎస్టిమేషన్ టైం వచ్చేసి 9:48 లేదా 9:50 ఆ లోపల చెప్తుంది. నేను కూడా ఈరోజు ఎండ వస్తేనే ఎటన్నా వెళ్దాం అనుకొని ప్లాన్ చేశాను, కానీ ఎండ రాలేదు. మంచిగా మార్నింగే 4 నుంచి 5, 6, 7 ఈ 4 గంటలు వర్షం కంటిన్యూస్గా వచ్చేసింది. రోడ్డు మీద అసలు ఆవులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి అసలు. చూడండి, వీడికి అసలు భయం అనేది ఉందో లేదో నాకైతే ఐడియా లేదు, కానీ రోడ్డు మీద వచ్చి డైరెక్ట్గా కూర్చుంటేనే కదా. ఒరే బాబు, నాకు అది నిన్న జస్ట్ మిస్గా తిన్నా. నేను ఒక 30-40 స్పీడ్లో వస్తున్నా. సడన్గా ఆ రోడ్డు మీద ఇట్లా క్రాస్ చేస్తుంది. స్లోగా అయినా ఒక వచ్చి డైరెక్ట్ అక్కడ కూర్చున్నది. డైరెక్ట్ గుండెలు గజ్జమని ఎడికాడికి. నేను అవుటైనా అనుకున్నా, ఎందుకంటే అప్పుడు నా హెల్మెట్ ఉన్న అన్నీ ఉన్నాయి. ఆ స్పీడ్లో వచ్చిన మళ్ళీ ఒక్కటేసారి ఇట్లా క్రాస్ చేసింది. జల్లుమన్నది. నాకు ఇప్పుడు ఏడు యాక్సిడెంట్ అవుతుందిరా బాబు అన్నట్టు అనిపించింది. జస్ట్ మిస్సులు అయితే మిస్ అయ్యేటోళ్ళ మీటింగ్. వాడు అబ్బాయి ఏం చెప్తున్నాడు అసలు. వీడు ఫోన్ చూస్తాడు గ్యాస్. వీడు ఫోన్ చూసుకుంటూ డ్రైవింగ్ చేస్తుండు. అది మిస్ అయ్యేటోళ్ళరా. జస్ట్ మిస్ అయితే గ్యాస్. మీరు చూసిండు కదా, మేము ఇట్లా కొంచెం స్లో అయినామా, వాటిలో రఫ్ అని బీపిండు. జస్ట్ మిస్ అయ్యేటోళ్ళం మిస్ డైరెక్ట్గా పచ్చడి కింద అయ్యేటోళ్ళం. ఏమో కానీ రోడ్ వేస్తా కానీ మా లాంటి బైకర్స్కి చాలా పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళకైతే ఈ రోడ్లో ప్రయాణిస్తే కానీ వాళ్ళకైతే నిజంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. చూస్తున్నారు కదా మీకు రోడ్ ఎలా ఉందో, చాలా దరిద్రంగా ఉంది రోడ్డు. వాట్ ఏ బ్యూటీ యార్. మీరు బ్యూటీ అంటే అమ్మాయి అనుకుంటున్నారు, కాదు. ఇది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నేచర్ ఉంది కదా, నేను అన్నది దాన్ని బ్యూటీ అన్నాను. మీరు అంత డబుల్ మీనింగ్ తీసుకోకండి గ్యాస్. కన్ను కొట్టరు, బాధ పెట్టరు. ఓ గ్యాస్ నిజంగా రోడ్ అయితే దరిద్రంగా ఉన్నాయి. చాలా దరిద్రమైన రోడ్. అంటే ఇది ఒకటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి వెళ్ళేది రోడ్డు. తర్వాత అక్కడ నుంచి లోపలికి వెళ్ళే రూట్ మంచిగా ఉంటాయి, రోడ్ కూడా మంచిగా ఉంటుంది. ఇదే అంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది కానీ దానికి ఒక్క మంచి రోడ్డు కూడా లేదు. చూసిండ ఎంత దారుణంగా ఉందో రోడ్డు. కేసీఆర్ గారు ఏంటి సార్ ఇది ఈ రోడ్ అంతా. గ్యాస్ మన ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి వెళ్ళే రూట్ ఇది. ఇక ఇక్కడ నుంచి ఈ బ్రిడ్జ్ దాటి వెళ్ళిపోవాల్సిందే. అప్పుడైతేనే మనం వెళ్ళే డెస్టినేషన్కి ఇంకా ఈజీగా వెళ్ళిపోతాం. వర్షం రావడంతో మొత్తం నీళ్ళంతా కలకలాడినాయి. మొత్తం ఎటు చూసిన చేపలు. మా దోస్తు అయితే వాడైతే 3 కిలోలు 4 కిలోలు చేప పట్టిండు వాడు. మా ముస్లిం దోస్తు, వాడి పేరు షమీర్. వాళ్ళది లక్షపేట. కానీ వాడు చేపలు ఎట్లా పడతాడంటే నిజంగా వాళ్ళ ముస్లింలల్లా వాడే తోపు అనుకుంటా. 3 కిలో చేపలు పట్టి వస్తారు. నాకు స్నాప్లో పంపించిండు. నేను అన్నా, అది ఎప్పుడన్నా ఫిషింగ్కి వెళ్ళేటప్పుడు నాకు చెప్పమ్మా, నేను కూడా వస్తాను. గాయస్ మొత్తం నిండిపోయింది రైట్ సైడ్. వావ్,
ఇప్పుడు ఈ లొకేషన్లకి ఫోటోషూట్ వస్తే కానీ నిజంగా లిటరల్లీ మైండ్ బ్లోయింగ్ అంటారు మీరైతే నిజంగా. అప్పుడు ఒక్కటే మన బాయ్, మన హనుమాన్ బాయ్, బాబా బాబా చూస్తాకి నా 2 కాళ్ళు చాలడం లేదు, ఇంకొక 2 కళ్ళు ఉంటే చాలు. ఇప్పుడు మనం ఇది దాటి అటు సైడ్ వెళ్ళిపోవాలి, నమ్మకుండాకి వెళ్ళి పెద్దపేట. చాలా దారుణంగా ఉంది గైస్ రూట్ అయితే. అసలు స్లిప్ అవుతూనే ఉన్నాయి మొత్తం. అమ్మయ్య, ఆ రోడ్ నుంచి అలాగా దాటేసి ఈ మనం సిమెంట్ రోడ్ మీకు వచ్చేసినాం గైస్. ఈ ఆల్మోస్ట్ సిమెంట్ రోడ్ ఇది బతికించింది అబ్బా. ఓ ఓ ఓ ముందట బల్లలు వస్తున్నాయి కదా, వాటి హారం కొడదాం. లిటరలీ నా బండి, నా షూస్, నా ప్యాంట్స్ మొత్తం ఘోరంగా అయిపోయింది కదా, మొత్తం బురద. రైట్ ఎవర్రా ఇచ్చిపెట్టింది రోడ్ మీకి? అరే నా సొంటోడు అయితే గుర్తుపడుతుంది రీ. నాకు వీటిని చూస్తా అంటే అపరిచితుడు మూవీ లెక్క గుర్తొస్తుంది నాకైతే. బాబు ఏంది బాబు ఇదంతా? వెల్కమ్ టు అపరిచితుడు మూవీ గైస్. మళ్ళీ బర్రెలు ఆవులు మొత్తం రోడ్డు మీకు ఇచ్చిపెట్టిండు. అమ్మ బాబాయ్, మళ్ళీ ఇదే రోడా? బర్రెలు ఆవులు ఏం సంగతి మరి? మీరు అట్లా రోడ్డు మీద ఇచ్చి పెడితే మరి ఎట్లా మరి? మాస్ ఉంటే వాళ్ళు ఎట్లా పోవాలి మరి? యాగైసి మనం ఆల్మోస్ట్ ఇక పెద్దంపేట లోపలికి ఎంట్రన్స్ అయిపోయినాం. ఇక్కడెక్కడనో మనకి లెఫ్ట్ సైడ్ పోవాలి. సంథింగ్ అక్కడ ఒకటి 3 తవల ఉంటుంది, అక్కడ 3 తవల కాడ లెఫ్ట్ సైడ్ పోవాలి. అక్కడ నుంచి ఇదే అది. గ్యాస్ చూస్తున్నాగా లొకేషన్ ఎలా ఉందో. లెఫ్ట్ సైడ్ ఒకసారి చూసుకొని తర్వాత రైట్ సైడ్ ఒకసారి. అదే లొకేషన్ అయితే అదిరిపోయింది గ్యాస్. ఈమె ఫాస్ట్గా ఈమె షూస్ తీసేసి లోపలికి వాటర్లోకి ఎంటర్ అవుతాం. కానీ మీరు జాగ్రత్త, కానీ వాటర్లో చాలా షార్ప్ స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి. అయితే పోయినసారి వచ్చిన వాళ్ళకైతే కొంచెం బ్లీడింగ్ అయిందట. అలాగే ఈమె స్లోగా వెళ్తున్నాను అంటే వాళ్ళు కొంచెం ఆగమాగం దూకిండు. అందుకే ఇట్లా అయితే నీళ్ళు బస్సు చల్లగా ఉన్నాయి గైస్. నాకు ఇట్లా కాళ్ళు లోపల పెట్టిన వాళ్ళే ఇట్లా వణికేసినట్టు అనిపించింది. మీరు చూస్తున్నాగా ఏనమ్మా లడ్డు, జాగ్రత్త ఓ లడ్డు. కానీ నిజంగా ఇంత మంచి లొకేషన్ కానీ సమ్మర్లో వస్తే నెక్స్ట్ లెవెల్ వైబ్ ఉంటుంది. నిజంగా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మనం అయితే. చూస్తున్నా గైస్ మాకు వాటర్ లెవెల్ మా స్టమక్ లెవెల్ దాటి ఇంకొంచెం ఎక్కువ అయింది. కానీ చూసుకోండి గైస్ ఎట్లుందో వాటర్. అంటే వాటర్ అంతా సూపర్గా ఉన్నది కానీ ఇంకొంచెం క్లియర్గా ఉంటే అద్దుపోయేది. మేము ఒక ½ an hour నుంచి ఆ వాటర్లో స్విమ్ చేస్తూనే ఉన్నాం. ఒకసారి సూర్యుడు వస్తున్నాడు, ఒకసారి సూర్యుడు వెళ్తున్నాడు. కానీ మేము ఈత రాకుండా కూడా మేము ఈత ప్లాన్ చేసినాం. అలాగా మీకు ఒకసారి అండర్ వాటర్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇదే గైస్ మొత్తం ఏం కనిపిస్తలేదు నాకైతే వాటర్లో. లడ్డు నేనే అది. ఎంత చల్లగా ఉంటుంది, చల్లగా ఉన్నాయి నీళ్ళు అయితే లడ్డు. ఇక చూసుకోండి గైస్ ఎలా ఉందో మొత్తం వాటర్. ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ దాకా మంచిగా ఫాస్ట్గా వెళ్ళిపోతే మీకు కెమెరాలో స్లోగా అనిపిస్తుంది, కానీ మీరు ఒకసారి లైవ్లో చూస్తే కానీ అదిరిపోతుంది. మొత్తం ఫుల్ స్పీడ్ వస్తుంది వాటర్ అయితే. అక్కడ ఆ చిన్న ప్లేస్లో మనం
కూర్చోలేం, అది మొత్తం జారుకుంటా ఇటే వస్తాం. ఒకసారి మీరు రైట్ సైడ్ చూసుకోండి. తర్వాత లెఫ్ట్ సైడ్ అంతా చూపిద్దాం అనుకున్నా కానీ చూపించలేదు. నేను ఫాస్ట్గా మన బైక్ దగ్గరికి వెళ్ళాలి. ఈ వరకే చాలా లేట్ అయింది. ఏమైనా గాయస్ లొకేషన్ అయితే అదిరిపోయింది నిజంగా. మేము వాటర్ అయితే అట్లా అంతగానో ఉండే అని అనుకున్నాం, కానీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి వాటర్. మీరు కూడా వస్తే రండి. బాబా ఎట్లుందంటే లొకేషన్ అదిరిపోయింది. చింపేసి బట్టలు చింపేసుకోవచ్చు డేటా ఇటువంటి లొకేషన్లకు వస్తాయి. కానీ మేము ఇంకా ఇద్దరు మాత్రమే వచ్చినాం. ఒక గ్యాంగ్ ఒక 7-8 మెంబర్స్ అలా వస్తే కానీ పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు. మన ఏమన్నా చెక్ చేస్తుండే వాళ్ళు. ఒక నిమిషం, మనల్ని చెక్ చేస్తలేరు వాళ్ళు. 2 పోలీస్ బండ్లు వస్తున్నాయి. యా గైస్, రామగుండం. ఇప్పుడు చాలా 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 అద్భుతంగా అనిపించింది. ఇంకా మా ఫ్రెండ్స్ తోటి ఇలాగా వస్తే ఇంకా లొకేషన్ ఇంకా సూపర్గా ఉంటాయి. ఎందుకంటే మేమైతే చాలా 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 ఎంజాయ్ చేసాము. ఇదొక గుర్తుగా నాకు ఉండిపోతుంది. రోడ్ మీద పోతుంది. పాము డైరెక్ట్ గాయస్, మొత్తం రోడ్ మీద పాము వెళ్ళిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ, బై బై అండ్ హ్యాపీ సండే టు ఆల్.